హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం చాణక్యుడి కథ అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఇది జైన పురాణం నుంచి గ్రహించబడింది. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. పూర్వం చణక అనే గ్రామంలో చెణి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన జైన మతం యొక్క అభిమాని అన్నమాట. ఆయన భార్య పేరు చణేశ్వరి. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనే చాణక్యుడని ప్రసిద్ధికెక్కాడు. చాణక్యుడు అందరు పిల్లల్లాగా కాక పుట్టడమే అన్ని పళ్లతోనూ పుట్టాడు. మునులు ఈ వింత వృత్తాంతం విని అలా పుట్టినవాడు రాజవుతాడన్నారు. తండ్రి ఐహిక చింత కన్నా పరతత్వ చింతన హెచ్చుగా కలవాడు కావటం చేత తన కొడుకుకు ఇహభోగ్యాలంతా మంచిది కాదని భావించి అతని పళ్ళు పీకించేశాడు. ఇలా జరగటం వల్ల చాణక్యుడు పరోక్షంగా రాజ్యపాలన చేస్తాడని మునులు మళ్ళీ జోస్యం చెప్పారు. చాణక్యుడు సమస్త శాస్త్రాలు చక్కగా చదువుకొని పెద్దవాడై ఒక పేద బ్రాహ్మణ కన్యను వివాహమాడాడు. ఒకసారి చాణక్యుడి భార్య తన తమ్ముడి వివాహ సందర్భంగా తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడికి ఆమె యొక్క అక్క చెల్లెళ్ళు వచ్చారు. వారి భర్తలు ధనికులు కావటం చేత వారు గొప్ప స్థితిలో ఉండి ఆమె పేదరికాన్ని అవహేళన చేశారు. అవమాన పీడితురాలే ఇంటికి తిరిగి వచ్చిన భార్యను ప్రశ్నించి చాణక్యుడు జరిగిన సంగతి తెలుసుకుని ధనార్జనకు బయలుదేరాడు. పాటలీపుత్రాన్ని ఏలే నందరాజు అర్హత గల బ్రాహ్మణులను ఘనంగా సత్కరిస్తాడని విని చాణక్యుడు పాటలీపుత్ర ఆస్థానానికి వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న ఆసనాల్లో పెద్దదిగా చూసి అందులో కూర్చున్నాడు. అది నందమహారాజు ఆసనం. కొంతసేపటికి నందరాజు ఆయన కొడుకులు వచ్చారు. అక్కడ ఉండే పరిచారక చాణక్యుడికి మరొక ఆసనం చూపించింది. అయినప్పటికీ చాణక్యుడు తాను కూర్చున్న ఆసనం నుంచి లేవకపోగా తన జలపాత్రను ఒక ఆసనం మీద, చేతికర్ర మరొక ఆసనం మీద, తన తాళపత్రాన్ని ఇంకొక ఆసనం మీద, తన యజ్ఞోపవీతాన్ని మరొక ఆసనం మీద ఉంచాడు. పరిచారిక ఈ తత్వం సహించలేక చాణక్యుడిని తన్ని ఆసనం మీద నుంచి లాగి బయటకు గెంటించింది. చాణక్యుడికి పట్టరాని కోపంతో నందరాజ్య నిర్మూలన చేస్తానని ప్రతిజ్ఞ చేసి పాటలీపుత్రం విడిచి వెళ్ళిపోయాడు. మరొకరి ద్వారా రాజ్యపాలన చేసే యోగం తనకున్నదన్న సంగతి తెలుసు కనుక చాణక్యుడు తన ప్రతినిధిగా రాజుగా ఉండేవాడి కోసం అన్వేషణ సాగించాడు. ఆయన సంచారం చేస్తూ మయూర పోషకులుండే గ్రామానికి వచ్చాడు. ఈ మయూర పోషకులు రాజుగారి నిముళ్లను పోషిస్తారు. గ్రామ పెద్ద యొక్క కుమార్తె గర్భవతిగా ఉండి చంద్రుణ్ణి తాగాలన్న కోరికతో తహతహలాడుతున్నట్లు చాణక్యుడికి తెలిసింది. ఆమెకు పుట్టబోయే బిడ్డను నేను పెంచుకునే షరతు మీద నేను ఆమె కోరిక తీర్చగలను అని చాణక్యుడు గ్రామ పెద్దతో అన్నాడు. ఇందుకు గ్రామ పెద్ద అతని భార్య కూడా సమ్మతించారు. చాణక్యుడు ఒక గుడిసె కట్టించి దాని కప్పులో ఒక కంత ఏర్పాటు చేయించాడు. రాత్రివేళ చంద్రకిరణాలు పడే పాలగిన్నె ఉంచి గర్భవతిని గుడిసెలోనికి తీసుకుపోయి అదిగో చంద్రుడు దాన్ని తాగేసేయి అన్నాడు. ఆమె నిజమే అన్న భ్రమలో పాలు తాగేటప్పుడు కప్పుపై ఉన్న ఒక మనిషి కప్పులోని రంధ్రాన్ని క్రమంగా మూసేశాడు. తాను చంద్రుణ్ణి తాగేశానని గర్భవతి తృప్తిపడింది. ఈ కారణంగా ఆమెకు పుట్టిన కుర్రవాడికి చంద్రగుప్తుడు అని పేరు పెట్టారు. ఇది జరిగాక చాణక్యుడు ధనార్జన కోసం మళ్ళీ దేశాటన సాగించాడు. ఆయన ఆ గ్రామానికి తిరిగి రావటానికి కొంతకాలం పట్టింది. వస్తుండగా ఆయనకు కొందరు పిల్లలు కనిపించారు. వారిలో చంద్రగుప్తుడు కూడా ఉన్నాడు. అతను రాజులాగా ప్రవర్తిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు అతన్ని రాజులాగా చూస్తున్నారు. చాణక్యుడు చంద్రగుప్తుడిని గుర్తించలేదు. కానీ అతన్ని టీవీ చూసి ఆశ్చర్యపడి అతడి శక్తి పరీక్షించడానికి తనకేమైనా దానం చేయమన్నాడు. ఆ కనిపించే ఆవుల మందను తీసుకుపోండి, నేను ఇచ్చానంటే ఎవరో అభ్యంతరం చెప్పరు అన్నాడు చంద్రగుప్తుడు. చాణక్యుడు సంతోషించి ఆ కుర్రవాడే చంద్రగుప్తుడని ఇతర పిల్లలను అడిగి తెలుసుకున్నాడు. నీవు రాజైనప్పుడు నీకు రాజ్యం కావాలి కదా, నేను ఇప్పిస్తాను, నా వెంట రా నాయనా అని ఆయన చంద్రగుప్తుడిని తన వెంట తీసుకుపోయాడు. తాను సంపాదించిన ధనంతో చాణక్యుడు సైనిక మూకను ఒకదాన్ని పోగు చేసి పాటలీపుత్రాన్ని ముట్టడించాడు. బలమైన శక్తి సేనలు చాణక్యుడిని సేనను అవలీలగా చిత్తు చేసి పారేశాయి. చాణక్యుడు చంద్రగుప్తుడు ప్రాణాలతో పారిపోసాగారు. నందుడి సైనికులు వారిని తరుముకొచ్చారు. చాణక్యుడు చంద్రగుప్తుడు ఒక సరస్సు వద్దకు చేరుకునేసరికి వారిని తరుముకొచ్చే సైనికుల్లో ఒకడు దగ్గర పడ్డాడు. అప్పుడు చాణక్యుడు ఒక యుక్తిని పన్నాడు. తాను తపస్వినిలాగా సరస్సు ఒడ్డున కూర్చొని చంద్రగుప్తుడిని నీటిలోనికి దిగమన్నాడు. ఆ స్త్రీకుడు చాణక్యుడున్న చోటుకు వచ్చి, ఇటుగా ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చారా
అని అడిగాడు. చాణక్యుడు నీటిలో ఉన్న చంద్రగుప్తుడి కేసి చూపాడు. వెంటనే సైనికుడు గుర్రం దిగి తన కత్తి పక్కన పెట్టి నీటిలో దిగటానికి కవచం విప్పసాగాడు. ఆ క్షణంలో చాణక్యుడు లేచి సైనికుడి కత్తి తీసి వాడి కంఠం తెగకోశాడు. తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుడు ఆ సైనికుడి గుర్రం మీద ఎక్కి పలాయనం సాగించారు. అప్పుడు చాణక్యుడు చంద్రగుప్తుడిని, ఆ సైనికుడు నీటిలో ఉన్న నిన్ను చూపించినప్పుడు నీకేమనిపించింది అని అడిగాడు. కర్తవ్యం గురువుగారికే తెలుసుననుకున్నాను అన్నాడు చంద్రగుప్తుడు. దీన్ని బట్టి చంద్రగుప్తుడు రాజై తాను మంత్రి అయినప్పటికీ అతను తనకు విధేయుడై ఉండగలడని చాణక్యుడు గ్రహించాడు. ఇంతలో మరొక అశ్వికుడు వారిని తరుముతూ వచ్చాడు. చాణక్యుడు వాణ్ణి కూడా యుక్తితో చంపేశాడు. ఈసారి ఆయన బట్టలు ఉతికే చాకలినొకడిని, రాజుగారు మీ చాకలి వాళ్ళ మీద అలిగి నిన్ను పట్టుకోవటానికి సైనికుడిని పంపుతున్నారు అని భయపెట్టి చాకిరేవు నుంచి పంపించేసి వాడి స్థానం తాను ఆక్రమించి చంద్రగుప్తుని నీటిలోనికి పంపాడు. రెండవ అశ్వికుడు చచ్చాక ఇద్దరు పలాయనం సాగించారు. మాడుతూ వారిద్దరూ ఆ సాయంకాలం ఒక గ్రామం చేరారు. ఎవరు తిండి పెడతారా అని చూస్తూ గ్రామంలో నడుస్తూ ఉండగా ఒక ఇంట వారికి ఒక విషయం గోచరించింది. ఒక బీరది వయసు మళ్ళింది తన పిల్లల కోసం వంట చేసి కంచాల్లో వడ్డించింది. ఒక కుర్రవాడు ఆత్రంగా అన్నంలో చేయి పెట్టేసరికి చెయ్యి చురుక్కుమన్నది. అది చూసి తల్లి, ఏమిరా నువ్వు చాణక్యుడిలాగా మందమతిలాగా ఉన్నావే అన్నది. ముక్కు మొగము ఎరగని ఆ పేద స్త్రీ తనను అంత మాట అన్నందుకు ఆశ్చర్యపడి చాణక్యుడు ఆ ఇంటిలో ప్రవేశించి ఆమె అలా అనటానికి కారణం అడిగాడు. చివర నుంచి చల్లబడిన అన్నం తింటూ రాక వీడు కంచం మధ్యలో చెయ్యి పెట్టి చెయ్యి కాల్చుకున్నాడు. నాయన, చాణక్యుడిలాగా బుద్ధి తక్కువ పనే కదా చేశాడు. పరిసరాలు జయించుకుంటూ పోక ఏకంగా రాజధాని ముట్టడించాడు అన్నది ఆ పేదరాలు. ఈ చాణక్యుడికి మంచి గుణపాఠమైంది. ఆయన వెంటనే హిమవత్కరానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని ఏలే పర్వతుడనే రాజుతో ఒక వడంబడిక చేసుకున్నాడు. దాని ప్రకారం పర్వతుడు నందరాజును జయించటానికి చాణక్యుడికి సహాయపడాలి. అందుకుగాను అతను నందుడు ఓడినాక ఆ రాజ్యంలో సగం పొందుతాడు. ఈ ఒప్పందం ప్రకారం చాణక్యుడు పర్వతుడు ఏకమై పాటలీపుత్ర పరిసర ప్రాంతాలన్నిటినీ జయించసాగారు. ఒక నగరం వారికి లొంగక బలంగా నిలబడింది. దాన్ని జయించే మార్గం తోచక చాణక్యుడు ఒక త్రిదండి సన్యాసి వేషం ధరించి నగరం ప్రవేశించాడు. నగరంలో సప్తమాతృకాలయం ఉంది. ఆ ఆలయంలో ఉండే 7 దేవతలు ఆ నగరాన్ని కాపాడతారని అక్కడి ప్రజల విశ్వాసం. శత్రువుల ముట్టడితో విసిగి వేసారి ఉన్న పౌరులు కొందరు సన్యాసి వేషంలో ఉన్న చాణక్యుని చూసి, స్వామి, ఈ ముట్టడి ఎప్పటికంతమవుతుంది అని అడిగారు. నాయనలారా, సప్తమాతృకలు ఆలయాన్ని విడిచిపెడితే కానీ ఈ ముట్టడి పోదు అని చాణక్యుడు వారితో చెప్పాడు. 3 ఆ పౌరులు ఈ మాట నమ్మి ఆలయంలో నుంచి సప్తమాతృకల విగ్రహాలను తీసేశారు. చంద్రగుప్తుడికి పర్వతుడికి చాణక్యుడి సంకేతం అందింది. వారు ముట్టడి ఎత్తేసి వెళ్ళిపోతున్నట్లుగా కొంత దూరం సైన్యాలు తీసుకుపోయారు. నగరవాసులు ముట్టడి తొలగిపోయినందుకు పరమానందం చెంది ఉత్సాహంలో మునిగి తేలుతున్న సమయంలో సేనలు అకస్మాత్తుగా వచ్చిపడి నగరాన్ని వశపరుచుకున్నాయి. చాణక్యుడు పాటలీపుత్రంపైకి వెళ్ళాడు. ఈసారి జరిగిన యుద్ధంలో నందుడు ఓడి చాణక్యుడికి లొంగిపోయాడు. చాణక్యుడు నందుడిని ప్రాణాలతో వదిలిపెడుతూ, నీవు దేశం విడిచిపెట్టి వెళ్ళు, ఒక్క రథంలో తీసుకుపోగలిగినంత సంపదను నీ వెంట తీసుకొని పోవచ్చు అన్నాడు. ఆ ప్రకారమే నందుడు రథం మీద తన 2 భార్యలను తన కుమార్తె అయిన దుర్ధరను ఎక్కించుకుని కొన్ని అమూల్యమైన నగలు అవి వెంట పెట్టుకుని బయలుదేరాడు. దారిలో వారికి చంద్రగుప్తుడు రథం ఎక్కి వస్తూ ఎదురుపడ్డాడు. చంద్రగుప్తుడిని చూస్తూనే దుర్ధరకు గాఢమైన ప్రేమ పుట్టుకొచ్చింది. తన కుమార్తె మనోభావం గ్రహించి నందుడు ఆమెతో, అమ్మ, నీవు స్వయంవరం చేసుకోగోరితే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. తండ్రి మాట అనగానే దుర్ధర తన తండ్రి రథం నుంచి దిగి చంద్రగుప్తుడి రథం ఎక్కింది. ఆమె అలా ఎక్కుతూ ఉండగా చంద్రగుప్తుడి రథం చక్రం యొక్క ఆకులు 9 పెళపెళా విరిగాయి. ఈ శకునం చూసి చంద్రగుప్తుడు దుర్ధరను నిరాకరించబోయాడు. కానీ చాణక్యుడు అతన్ని వారించి, నాయన, అది మంచి శకునం. నీ వంశం వారు 9 తరాల పాటు రాజ్యమేలగలరని దీని అర్థం అన్నాడు. చాణక్య చంద్రగుప్తులు నందుడి రాజభవనం వశపరుచుకొని అందులో సొత్తంతా సమంగా పంచుకున్నారు. ఆ భవనంలో ఒక దాసి ఉంది. ఈమెకు విషం అలవాటైంది. ఆ దాసిని తన కిమ్మని పర్వతుడు అడిగాడు. చాణక్యుడు సమ్మతించాడు. అగ్నిసాక్షిగా పర్వతుడు ఆమెను పెళ్లాడుతూ ఆమె చేయి పట్టుకునేసరికి ఆమె చేతి చెమట ద్వారా విషం పర్వతుడి శరీరంలో ప్రవేశించింది. అతను విరుచుకు పడిపోతూ వైద్యులను పిలిపించమన్నాడు. చంద్రగుప్తుడు వైద్యుల కోసం కబురు చేయబోతూ ఉంటే చాణక్యుడు అతన్ని వారించాడు. అర్ధరాజ్యం పొందవలసిన పర్వతకుడు కనీసం
వైద్య సహాయం కూడా లేకుండా ప్రాణాలు వదిలాడు. పైపెచ్చు పర్వతుడి రాజ్యం కూడా చంద్రగుప్తుడిదే అయ్యింది. నందుడి పరిపాలన అయితే అంతమైంది. కానీ నందుడి అనుచరులు రకరకాల అరాచక చర్యలు చేస్తూ పరిపాలనలో శాంతి లేకుండా చేశారు. వీరిని అదుపులో పెట్టగల మనస్తత్వం గల ఒక సాలెవాడు చాణక్యుడి కళ్ళపడ్డాడు. ఈ సాలెవాడు తన ఇంట చెదల పుట్టను కనిపించిన చోటల్లా నిప్పు పెట్టడం ఆయన గమనించాడు. అరాచక చర్యలను చేసే వారందరినీ ఈ సాలెవాడు త్వరలోనే నిగ్రహించగలిగాడు. చాణక్యుడికి వాడి యందు ఏర్పడిన విశ్వాసం రుజువైంది. చంద్రగుప్తుడికి రాజ్యం వచ్చింది, కానీ కోశంలో డబ్బు లేదు. ఈ లోటు భర్తీ చేయడానికి చాణక్యుడు దొంగ పాచికలతో బంగారం పణం పెట్టి జూదమాడి కొంత బంగారం గడించాడు. కానీ ఇలా కోశాన్ని నింపడం దాదాపు అసాధ్యం అనిపించింది. అప్పుడు చాణక్యుడు ఒక యుక్తి చేశాడు. ఆయన నగరంలోని ధనికులందరికీ విందుకు పిలిచి భోజనం పెట్టి పుష్కలంగా తాగించాడు. అందరూ కైపు మీద ఉండగా చాణక్యుడు లేచి నిలబడి తన అదృష్టం ఎలాంటిదో, రాజు ఎలా తన చేతుల్లో ఉంటాడో తెలియజేసే ఒక శ్లోకం ఒకటి చదివాడు. వెంటనే మిగిలిన వాళ్ళు కూడా తమ గొప్పలు చెప్పుకొని ఎవరి దగ్గర ఎంత ధనం ఉన్నది బయట పెట్టుకున్నారు. చాణక్యుడు ఒక్కసారి బొక్కసాలు కొల్లగొట్టించి రాజుగారి బొక్కసం నింపించాడు. చంద్రగుప్తుడి రాజ్యంలో ఒకసారి పెద్ద కరువు వచ్చింది. రాజధానిలో ఉండే జైన సన్యాసులకు భిక్ష కరువైంది. వారి ఆచార్యుడైన సుస్థిరుడు తన శిష్యులను నగరం విడిచిపోయి మరెక్కడైనా భిక్ష చేసుకొని బతకమని సలహా ఇచ్చాడు. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు శిష్యులు గురువును వదిలిపోవటానికి మనసు ఒప్పుకోక తిండి కోసం ఒక ఎత్తు వేశారు. వారికి ఒక అంజనం తెలుసు, అది కళ్ళకు పూసుకున్న వాళ్ళు అదృశ్యమవుతారు. ఆ శిష్యులిద్దరూ ఆ అంజనం కళ్ళకు పూసుకొని అదృశ్యులై రాజగృహం ప్రవేశించి చంద్రగుప్తుడి పళ్ళెం వద్దనే కూర్చొని అతనితో పాటు భోజనం చేసి వెళ్ళిపోతూ వచ్చారు. ఇలా కొంతకాలం జరిగినాక చాణక్యుడు చంద్రగుప్తుడు చిక్కిపోతున్న లక్షణాలు గమనించి కారణం అడిగాడు. నాకు కూడా కారణం తెలియదు. రోజు నాకు మామూలు ఆహారమే భోజనం వడ్డిస్తున్నారు, కానీ అదంతా నా కడుపులోనికి పోవటం లేదని చెప్పగలను అన్నాడు చంద్రగుప్తుడు. ఎవరైనా అదృశ్యంగా వచ్చి చంద్రగుప్తుడి ఆహారం తస్కరిస్తూ ఉండవచ్చునని చాణక్యుడికి తోచింది. ఇది నిజమో కాదో తేల్చుకోవటానికి ఆయన చంద్రగుప్తుడి భోజనశాల అంతటా మెత్తని పొడి చల్లించాడు. చంద్రగుప్తుడి భోజనం పూర్తి అయ్యాక ఆ పొడిలో ఎవరివో కాళ్ల గుర్తులు కనిపించాయి. మర్నాడు చంద్రగుప్తుడు భోంచేసే సమయంలో చాణక్యుడు భోజనశాలలో ఘాటైన పొగ పెట్టించాడు. ఆ పొగకు అందరి కళ్ళు చిరచిరలాడుతూ ఆగకుండా కన్నీళ్లు కారింది. ఆ నీటి వెంట జైన యువకులు పెట్టుకున్న అంజనం కాస్త కరిగిపోయి వారందరికీ కనిపించారు. అందరూ నిర్ఘాంతపోయారు. వారి కోపం కూడా వచ్చింది. అయితే చాణక్యుడు మాత్రం జైన సన్యాసులకు ఒక నమస్కారం పెట్టి మర్యాదగా సాగనంపాడు. ఇతరుల ఎంగిలి తిన్నందుకు చంద్రగుప్తుడు బాధపడుతూ ఉంటే వారికి భిక్ష పెట్టినందుకు పుణ్యం లభించిందని నచ్చజెప్పాడు చాణక్యుడు. అయినప్పటికీ చాణక్యుడు ఆచార్యుడికి కబురు చేసి ఆయన శిష్యులు చేసిన పనికి ఆక్షేపణ తెలియజేశాడు. తప్పు మీ పౌరులదే. మా సన్యాసులకు వారు భిక్ష పెట్టినట్లయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండదు అని ఆచార్యుడు జవాబు పంపాడు. అది మొదలు పాటలీపుత్రంలో జైన సన్యాసులకు విడవకుండా భిక్ష లభించే ఏర్పాట్లు జరిగినాయి. చంద్రగుప్తుడి పైన ఎవరైనా విషప్రయోగం చేస్తారేమోనని చాణక్యుడు అతని ఆహారంలో విషం చేర్చమని ఆజ్ఞాపించాడు. ఈ విషం మోతాదు క్రమంగా వృద్ధి అయి చంద్రగుప్తుడిని ఏ విషము ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. ఈ సంగతి చంద్రగుప్తుడికి తెలియదు. ఉద్ధర నిండు చూలాలుగా ఉండి ఒకనాడు చంద్రగుప్తుడి భోజనపు పళ్ళెం వద్ద కూర్చొని అతని ఆహారం కొంచెం తీసుకొని తినింది. అది బాగా విషపూరితం కావటం చేత వెంటనే ఆమె మరణించింది. ఆ క్షణంలోనే అక్కడికి వచ్చిన చాణక్యుడు జరిగిన ప్రమాదం గుర్తించి అప్పుడే ప్రాణాలు వదిలిన దుద్దర గర్భాన్ని చీల్చి అందులోంచి శిశువును లాగాడు. అప్పటికే ఒక బిందువు విషం శిశువులోనికి ప్రవేశించింది. ఆ కారణం చేతనే ఆ శిశువుకు బిందిసారుడని పేరు పెట్టారు. చంద్రగుప్తుడు చనిపోయినాక చాణక్యుడు బిందిసారుడికి తానే స్వయంగా పట్టాభిషేకం చేశాడు. అయితే బిందిసారుడి కింద ఎంతో కాలం మంత్రిగా ఉండలేదు. చాణక్యుడికి సుబంధుడనే వాణ్ణి చేరదీసి రాజకీయ తంత్రం నేర్పి తన అనుచరుడిగా ఉంచుకున్నాడు. ఈ సుబంధుడికి మంత్రిత్వ కాంక్ష పట్టుకుంది. అతను బిందిసారుడితో చాణక్యుడిని ఎంత మాత్రం నమ్మొద్దని, ఆయన బిందిసారుడు తల్లి గర్భాన్ని చీల్చాడని చెప్పాడు. బిందిసారుడు విచారించగా ఈ సంఘటన జరిగిన మాట నిజమేనని తెలిసింది. దాంతో అతనికి చాణక్యుడి పైన ఎక్కడ లేని ద్వేషం పుట్టుకొచ్చింది. తన ప్రత్యర్థి జయించాడని తెలియగానే చాణక్యుడు తన భవిష్యత్తు గురించి వైరాగ్యం అవలంబించాడు.
కానీ ఆ ప్రత్యర్థిని మాత్రం క్షమించలేదు ఆయన. సుబంధుడి పతనం కోసం ఆయన ఒక ప్రయోగం చేశాడు. ఆయన బూర్జవ పత్రాలపైన ఏదో రాసి ఆ పత్రాలను కొన్ని సుగంధ ద్రవ్యాలను ఒక అందమైన పేటికలో ఉంచి ఆ పేటికను తన పెట్టెలో భద్రంగా పెట్టి తాళం వేశాడు. అనంతరం ఆయన తన యావదాస్తిని పేదసాదులకు దానం చేసి ఊరి బయట ఉండే చెత్త కుప్పల మీదకు వెళ్ళి ప్రాయోపాసం చేశాడు. ఈ స్థితిలో బిందుసారుడికి చాణక్యుడి గురించి వాస్తవం తెలియవచ్చింది. అతను ఎంతో పశ్చాత్తాపడి చాణక్యుడి వద్దకు వెళ్ళి వచ్చి మంత్రి పదవి నిర్వర్తించమని ప్రాధేయపడ్డాడు. కానీ చాణక్యుడు తన దీక్ష మానలేదు. బిందుసారుడు తిరిగి వచ్చి తన ఆగ్రహమంతా సుబంధుడిపైన వెళ్ళబోసుకున్నాడు. సుబంధుడు తాను నిర్దోషినని చాణక్యుడిని మనసు మారుస్తానని రాజుతో అన్నాడు. ఆ ప్రకారమే అతను చాణక్యుడి వద్దకు వెళ్ళి ఏదో అన్నయ్య వాక్యాలు మాట్లాడుతూ నివురుగప్పిన నిప్పు ఒకటి కణిక చెత్త కుప్పలపైన జారవిడ్చాడు. దాంతో చెత్త కుప్ప అంటుకొని మండింది. చాణక్యుడు కూడా ఆ మంటలో మండి బూడిదైపోయాడు. బిందుసారుడు అనుమతితో సుబంధుడు చాణక్యుడి ఇల్లు ప్రవేశించి ధనం కోసం ఇల్లంతా గాలించగా చాణక్యుడి పెట్టెలో ఉన్న పేటిక బయటపడింది. దాన్ని తెరవగానే గుప్పున సువాసన పైకి చిమ్మింది. తరువాత అతనికి బూర్జవ పత్రాలు కనిపించాయి. చాణక్యుడి ధనం గురించి రహస్యాలు అందులో ఉంటాయనుకుని సుబంధుడు చదివి చూసి తెల్లబోయాడు. సన్యాసి జీవితం గడపని వారు ఈ సుగంధ వాసన చూస్తే చచ్చిపోతారని బూర్జవ పత్రాల్లో రాసి ఉంది. అది నిజమో కాదో తెలుసుకోవటానికి ఆ సుగంధాన్ని ఒక మనిషి గట్టిగా వాసన చూపించారు. సుబంధుడు వాడు విరుచుకు పడిపోయి చచ్చాడు. ఎన్ని విరుగుళ్ళు ప్రయోగాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. తనకు అదే గతి పడుతుందనుకొని సుబంధుడు తన మంత్రిత్వానికి నీళ్లు వదిలి జైన గురువు వద్ద సన్యాసం పుచ్చుకున్నాడు. అది చిత్తశుద్ధితో పుచ్చుకున్న సన్యాసం కాదని బాగా ఎరిగి ఉన్న తోటి సన్యాసులందరూ అతన్ని చాలా హీనంగా చూడసాగారు. చాణక్యుడిపై కుట్ర చేసిన ఫలితం సుబంధుడికి దక్కలేదు. చాణక్యుడి చచ్చి కూడా తన ప్రత్యర్థిని సాధించాడు. ఇది అండి చాణక్యుడి కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం, మరిన్ని మంచి మంచి టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.